నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాదే సోమిరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో చాడా రాజు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంధమల్ల అశోక్, వెంకటేశ్వర్ల రాజు, ఆర్ఏ ప్రశాంత్ గౌడ్ పర్యవేక్షణలో కొలనుపాక గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాదే సామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సొంటెం మహేష్, ఉపాధ్యక్షులుగా వల్లపు వెంకటేష్, గడ్డమీది రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కాటబోయిన రాజ్ కుమార్, సహాయ కార్యదర్శిగా గంధమల్ల కరుణాకర్, మామిడాల సాగర్, కోశాధికారిగా లాగల కనకయ్య, ప్రచార కార్యదర్శిగా గుండె నాగరాజు, పోతరాజు, బలరాం ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ కమిటీకి ఎన్నుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆలేరు మండల మాజీ ఎంపీపీ, ప్రజెంట్ ఆలేరు మండల అధ్యక్షులు గంధమల్ల అశోకన్న గారికి, ఆలేరు మండల ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు వారు ఆర్ఏ ప్రశాంత్ అన్న గారికి, ఆలేరు మండల మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర రాజన్న గారికి, కొలనుపాక గ్రామ నూతనంగా ఎన్నికైనటువంటి సోమిరెడ్డి సార్ గారికి, యూత్ అధ్యక్షుల వారికి, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నా మీద బాధ్యతతో ఆలేరు అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు మా పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా పెద్దలకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతారహితంగా పూర్తి చేస్తానని, బాధ్యతతో ఉంటానని చెప్పి ఆలోచన చేసుకుంటూ, జై బీర్లా, జై రేవంత్ రెడ్డి, జై కోమటిరెడ్డి. మండలంలోని కొలనుపాక గ్రామం మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామశాఖ అధ్యక్షున ఎన్నిక వేయడం జరిగింది. ఈ ఎన్నికకు ముఖ్య అతిథులుగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఈ యొక్క నూతన కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గాదే సోమిరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే యూత్ ప్రెసిడెంట్గా సొంటె హరీష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే యూత్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా గంధమల్ల అశోక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వివిధ హోదాల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా సొంటె మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరందరి మా బీర్లయ్య గారి ఆశీస్సులతోటి, మా బీర్లయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు నూతన కమిటీని వేయడం జరిగింది. మా ఐలన్న గారు చేస్తున్నటువంటి సేవలకు ఈరోజు మా గ్రామంలో ఈ పథకాలు కానీ ఇంకా హామీలు కానీ ప్రజల్లోకి తీసుకుపోయి నెక్స్ట్ కూడా మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ మా బీర్లయ్య గారు ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ఈ రోజు నుండే మేము ముందు ప్రణాళికతోటి సిద్ధమై మా యొక్క పథకాలను ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి చేరువయ్యే విధంగా మా అధ్యక్షుడు, మా యూత్ అధ్యక్షుడు, మిగతా కార్యవర్గం అంతా కూడా ఈ పథకాలను ప్రజలకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ఐలన్న గారి నాయకత్వం, ఐలన్న గారి నాయకత్వం. ఈరోజు మరి గ్రామశాఖ ఎన్నికలు, దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అశోక్ గారికి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు గారికి, ఇంకా జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ప్రశాంత్ గారికి, తర్వాత మిగతా వార్డు మెంబర్సు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎన్నికకు అందరు సహకరించినటువంటి వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఐలన్న గారు నమ్మకం మన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, మరి పార్టీ పెట్టినటువంటి నమ్మకాన్ని, కార్యకర్తలందరూ కూడా మన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు ఛాయశక్తులకు కృషి చేస్తానని చెప్పి ఇక్కడ అందరి సమక్షంలో ఒకసారి తెలియజేస్తున్నాను. నాకు సహకరించినటువంటి వాళ్ళందరి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నికకు చేసిన మండలాధ్యక్షుడు అశోక్ గారికి, మరియు ఎంపీటీసీ మాజీ ప్రశాంత్కి, మరియు మన సర్పంచ్ క్యాండిడేట్ అయినటువంటి సంతోష్ గారికి, మరియు యూత్ అధ్యక్షుడు మహేష్కి, మరియు నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు సోమిరెడ్డి గారికి, మరియు మన యూత్ అధ్యక్షుడు హరీష్ గారికి, మన వార్డు మెంబర్లందరికీ, సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు. మనం అధ్యక్షుల పదవి తీసుకోవడమే ముఖ్యం కాదు, కార్యకర్తలను కాపాడుకోవడం కూడా ముఖ్యమని ఈరోజు తెలియడం జరిగింది. అందరినీ
అన్ని మతాలకు అన్ని కులాలకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాబట్టి అందరినీ కలుపుకొని పోయి ఐలన్న గారి పేరు నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ రేపు కోఆపరేటివ్ కానీ ఏ విధంగా అయినా రేపు మళ్ళీ ఎమ్మెల్యే 2 సార్లు కూడా ఇంకా ఎమ్మెల్యే బీఎల్ఏలు అవుతాడు. ఎందుకంటే ప్రజాదరణ రోజుకు 18 గంటలు పనిచేసే వ్యక్తి బీఎల్ఏనా కాబట్టి యూత్ అట్రాక్షన్ ఉన్నారు. ఖచ్చితంగా మనం వచ్చే ఇంధన మిల్లు కూడా పోయినసారి 97 ఇళ్ళు ఇచ్చినాం. ఈసారి 100 ఇళ్ళు ఇచ్చి కార్యకర్తలు అందరిని కాపాడుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.